జగిత్యాల జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త అతి దారుణంగా హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు. అసలు వైష్ణవి భర్త ఎవరైతే ఉన్నారో హరిబాబు ఆమెని ఎందుకు చంపాడు, గల కారణాలు ఏంటి అనే విషయం వాళ్ళు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేము ఒకసారి అతనితో మాట్లాడాలి, మీరు మాకు అప్పచెప్తారా లేదంటే అతన్ని మేము తీసుకువెళ్ళమా అంటూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆందోళన చేస్తాం. యూట్యూబర్ వైష్ణవి ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇటు యూట్యూబ్ వీటిలో కూడా వీడియోలు చేస్తూ ఉంది. స్క్రీన్ పైన ఇంతకుముందు ఆమె చేసిన ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్గా చూడవచ్చు. అయితే జగిత్యాల జిల్లాలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం వల్ల ఒకసారిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్. హరిబాబు అలాగే వైష్ణవ్ ఇద్దరు కూడా కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. దాని తర్వాత పెద్దలకి ఆ విషయం చెప్పారు. హరిబాబు వాళ్ళ ఇంట్లో ఆ పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయితే వైష్ణవి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు. సో పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి అన్నారు హరిబాబు తల్లిదండ్రులు. దీంతో వైష్ణవి ఏం చేసిందంటే హరిబాబును పెళ్లి చేసుకుని ఆమె ఇంటికే తీసుకుని వెళ్ళింది, అంటే ఇల్లరికం తీసుకెళ్ళింది. ఇల్లరికం తీసుకెళ్ళిన తర్వాత సొంత కొడుకు కన్నా మేము బాగా చూసుకున్నాం అంటూ కూడా చెప్తున్నారు ఆ పేరెంట్స్. సో ఆమె కూడా ఆమె భర్తని చాలా బాగా చూసుకుంది. ఇద్దరు కూడా కలిసి చాలా బాగా ఉండేవారు. అలాగే రీసెంట్గా వైష్ణవి 5 నెలల గర్భం కూడా దాల్చింది. మరి ఏమైందో తెలీదు, ఒక చిన్న గొడవ మనస్తాపానికి గురై ఇద్దరికి కూడా హాని కలిగించేలా చేసినట్టు కూడా అక్కడ పక్కనున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఆదివారం రాత్రే ఒక గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్ర స్థాయిలోకి చేరుకుంది. దాని తర్వాత తెల్లారితే సోమవారం ఆ రోజు కత్తితో 10 సార్లు పొడిచి దారుణంగా చంపేశాడు వైష్ణవి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుందైతే మాకు ఇప్పటివరకు కూడా మాకు పలానా ఇబ్బంది ఉంది అనే విషయం మా వరకు కూడా తీసుకురాలేదు, ఎందుకు హతమార్చాడనే విషయం కూడా మాకు తెలియదు. కానీ వారు ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, మేము కాపురం చేసుకోవడానికి మాకు ఇల్లు కావాలి, మాకు డబ్బులు కావాలంటే ఏది కూడా తక్కువ చేయకుండా వాళ్ళకి అన్ని సమకూర్చి ఇచ్చాం. మా కూతురుని మేము చాలా గారాభాగంగా పెంచుకున్నాం, ఇష్టంతో పెంచుకున్నాం. తన ఇష్టాన్ని కాదనకూడదని చెప్పేసి ఆ వ్యక్తికి ఇచ్చే మేము పెళ్లి చేసాం. కానీ చివరికి ప్రేమించి ఆ ప్రేమ పేరుతో మోసం చేసి తనకు కావాల్సినవన్నీ కూడా అవసరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆమెని హతమార్చాడంటూ కూడా ఆ బంధువుల హాస్పిటల్ వద్ద అలాగే పోలీస్ స్టేషన్ వద్ద కూడా చాలా వరకు కూడా ఆ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఒక్కసారిగా ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో మాదాపూర్ జగిత్యాల జిల్లాకు సంబంధించి అక్కడ చాలామంది భయపడుతూ ఉన్నారు. ఆ బాడీని చూసేందుకు కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడ్డారు. 5 నెలల గర్భవతి. నిజానికి మరి భర్తకి ఏ రకంగా కోపం వచ్చింది, అసలు ఎందుకు ఇలా చేశాడు, గొడవ ఎందుకు పడ్డారు, కారణాలు ఏంటి అనే విషయాలు అయితే మాత్రం పోలీసులు ఇప్పటి వరకు బయటకైతే చెప్పలేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలా బాధపడతా ఉన్నారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు వైష్ణవికి సంబంధించిన విజువల్స్, అలాగే హరిబాబు ఆయనకి సంబంధించిన విజువల్స్. అయితే హరిబాబు ఫ్యామిలీ దగ్గర నుంచి ఆస్తి వివాదాలు ఉన్నాయి, ఆస్తి నీ పేరున రాయను అంటూ కూడా వాళ్ళ ఫాదర్ చెప్పాడు. దీంతో హరిబాబు కొంతకాలం నుంచి వైష్ణవితో ఇదే విషయం పైన గొడవ పడుతున్నాడంటూ కూడా చెప్తున్నారు. వైష్ణవితో ఉంటే నాకు ఆస్తి రాదు, వైష్ణవి లేకుంటే ఆస్తి నా సొంతం అవుతుంది, నా పేరెంట్స్ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకుంటారు, నా పేరున ఆస్తి రాస్తారనే ఇదితోనే చంపేశాడంటూ కూడా వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. సో పోలీసులకైతే అతను లొంగిపోయాడంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకో వాళ్ళ వేరే కుటుంబ సభ్యులైతే పోలీసుల దగ్గర అతను లేడు, అతను పరారీలో ఉన్నాడు, పోలీసులు కావాలని అబద్ధం చెప్తున్నారని చెప్తున్నారు. అలాగే మీ దగ్గర ఉంటే ఒకసారి మాతో కల్పించండి, ఒకసారి మేము మాట్లాడతాము, మేము అతనికి ఏమి అన్యాయం చేశాము, డబ్బు సమకూర్చాము, ఒక ఇల్లునిచ్చాము, ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే దానికి కూడా అంగీకరించాము, మరి ఎందుకు అతను ఏ కారణంతో మా కూతుర్ని చంపేశాడు? కనీసం అంటే
భార్య పైన ఇంత కూడా ప్రేమ లేకుండా, అంత విచక్షణ రహితంగా, 5 నెలల గర్భవతి అని చూడకుండా అంత దారుణంగా ఆమెను గాయపరిచి చంపేశాడే, దానికి అసలు కారణం ఏంటి, ఆ కారణం మాకు తెలియాలి అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద, అలానే హాస్పిటల్ వద్ద వందలాది మంది సంఖ్యలో అక్కడికి చేరుకుని ధర్నా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఒకసారి క్లియర్గా మనం విజువల్లో చూడొచ్చు, వైష్ణవి తల్లి ఎంతలా రోధిస్తూ ఉందో. ఒక ఆటో వద్ద నా కూతుర్ని చంపేశారంటూ కూడా ఆమె అక్కడ రోధిస్తూ ఉంది. వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బ్రదర్స్ కూడా అక్కడికి వచ్చి అతన్ని మాకు అప్పచెప్పండి, అతన్ని మేము ఉరి తీస్తాం, లేదా మీరే ఉరి తీయండి అంటూ కూడా డిమాండ్స్ చేస్తూ అక్కడ చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉలిక్కిపడే సంఘటన అని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలు ఎంతో ప్రేమించుకున్నారు, పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి అంటే వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు, అన్నీ సమకూర్చారు, కట్నం కూడా బాగానే ఇచ్చారు. మరి ఈ గొడవకి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, హరిబాబుకి ఏదైనా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడా, వైష్ణవి దగ్గర నుంచి అతనుకున్న సమస్యలేంటి, వైష్ణవిని ఎందుకు హతమార్చాలనుకున్నాడు, కనీసం కూడా తమ భార్య 5 నెలలు గర్భవతి అనే జ్ఞానం కూడా లేకుండా ఆమెను ఎందుకు చంపేశాడు, నిజంగానే హరిబాబు వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా కుట్ర చేసిందా? ఎందుకంటే ఇంతకుముందు పెళ్లికి నిరాకరించారు వాళ్ళు. పెళ్ళైన తర్వాత నుంచి హరిబాబు ఒక్కసారి కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోలేదు, వెళ్ళలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా వెనకాల ఉంది ఇదంతా కూడా కుట్ర చేశారా? వైష్ణవి లేకపోతే నీకు ఆస్తి ఇస్తామని చెప్పారు, అందుకోసమే హరిబాబు హత్య చేసుంటాడా? అసలు కారణాలు ఏమై ఉంటాయి? ఏదేమైనప్పటికీ ఒక 5 నెలల గర్భవతిని చంపాడంటే ఇది చాలా చాలా ఘోరమైన నేరం. ఖచ్చితంగా ఇతనికి కఠినంగా శిక్ష పడాలంటూ కూడా మనకి ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన లైవ్ ఇస్తున్నప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారు, ఇతనికి చాలా దారుణంగా శిక్షను విధించాలని చెప్పేసి. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు. అంటే హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ హస్తం కూడా ఉంది, వీళ్ళు కావాలనే ఒక కుట్ర చేసి ఒక ప్లాన్ ప్రకారమే ఆమెను తొలగించుకోవాలి, ఈ ఆస్తి కోసం ఆమెను తొలగించుకోవాలని ఒక ప్లాన్ ప్రకారమే హరిబాబుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి చేశారంటూ వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద అయితే ఆందోళన చేస్తాం. సో గైస్, ఇటువంటి వ్యక్తిని అసలు ఏం చేయాలంటారు? మీ కామెంట్స్ ఏంటి? కనీసం ఒక 5 నెలల గర్భవతి అనే ఒక ఇది కూడా లేకుండా, ఒక బిడ్డని మోస్తుంది కడుపులో అనే ఇది కూడా లేకుండా, భార్యను అతి కిరాతకంగా 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ వ్యక్తిని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తి బయట ఉంటే ఇంకెన్ని దారుణాలకు పాల్పడతారు? అంటే అసలు నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటారా? ప్రేమ నటించి ఆస్తి కోసం, అంటే డబ్బు కోసం వైష్ణవి దగ్గర నుంచి డబ్బు అదంతా తీసుకున్న తర్వాత ఇట్లా ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేశారా? సో చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. సో చూద్దాం, సాయంత్రానికి ఖచ్చితంగా పోలీసుల యొక్క దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడే ఛాన్స్ అయితే ఉంది.